గంగా అమ్మ అవతారంలో ఆహా! వెళ్తున్నారని కొంతమంది. ఆహా! కొంతమంది అంటే ఇప్పటివరకు తల్లి గారాబంతో పెరిగాడు. పార్వతీదేవి యొక్క గారాబంతో నైవేద్యాలు పెట్టి అని హ్మ్. పిల్ల పిల్లవాడి బాల రూపంలో బాలగణపతిగా చెప్పి, ఇప్పుడు ఎప్పుడైతే నిమజ్జనం చేస్తావో తండ్రికి ఇష్టమైన నీరులో కలపడం, మళ్ళీ తండ్రికి ఇష్టంగా ఉండడం అని వినాయకుడు హ్మ్. అలా సాధనాగా సిద్ధి బుద్ధి వినాయకుడుగా ఆయన పూజలు అందుకొని సిద్ధిని పొందాడు కాబట్టి, మళ్ళీ ఈశ్వర తత్వం ఏంటంటే అంతా నేనే, లయమంతా నేనే, సృష్టి మొదట్లోనే అంత్యము నేనే అని చెప్పబడుతుంది కాబట్టి, అంతా కూడా శివుడి యొక్క మహత్యమే అని చెప్పి, వినాయకుడు కూడా తన తండ్రి గారి ఒడిలో హ్మ్. వెళ్ళి మళ్ళీ తండ్రికి మించిన తనయుడు అయ్యాడు కాబట్టి మళ్ళీ ఆయన ఒడిలో చేరుతారని కొంతమంది అంటూ ఉంటారు. అంటే అభిప్రాయం, ఎవరి యొక్క అభిప్రాయం వాడిది. ఈ విధంగా కూడా మనం మన దృష్టిలో పెట్టుకోవచ్చు ఈ కోణంలో కూడా. ఏదేమైనా కానీ ప్రత్యేకమైన అంశం ఏంటంటే ప్రతి వ్రతంలో కూడా నియమబద్ధంగా ఎందుకు నీళ్ళల్లోనే కదపాలి, అయితే అగ్నిలోనే చెయ్యాలి, అగ్నిలో వేయాలని కొన్ని ఉన్నాయి. హ్మ్. మీరు చూడండి, ఇప్పుడు పిండ ప్రదానాలు పెట్టే ఉంటాయి తర్వాత కాలంలో మన మిత్రపక్షాలు అందులో అవి అగ్నిలో వేస్తారు కొంతమంది. అంటే అక్కడ ఏంటంటే సబ్స్టిట్యూట్ అంటే ఒక మనకి మొత్తం పంచభూతాత్మలలో కలవాలి ఏదైనా గానీ. అది ఆకాశంలో గానీ, లేతే ఆకాశంలో ఎలా కలుస్తుంది? మనకు వర్షం ద్వారా వచ్చేటువంటి ఆకాశం మళ్ళీ అది వేడి ద్వారా సృష్టించుకొని తన నీరు తీసుకొని మళ్ళీ వర్షం కురిపిస్తూ ఉంటుంది. అది నీరవుతుంది అప్పుడు. భూమి మీద పడటం వల్ల పృథివీతత్వంగా మళ్ళీ దానికి ఒక మొక్క పెరుగుతుంది. అంటే ప్రతి జీవి కూడా పంచభూతాత్మ ఆధారంగా జీవనం ఉంటుంది కాబట్టి, ఈ పంచభూతాల ఆధారమే ఈ గణపతి యొక్క స్వరూపమని. పంచభూతాత్మక స్వరూపం ఏంటంటే నుదురు ఆకాశము హ్మ్. గణపతికి. హ్మ్. ఆయన యొక్క బిరుదులు అంటే సింహాసనం మీద కూర్చొని పృథివీతత్వంగా. తర్వాత గాలి ఆయన తొండం ఏంటంటే హ్మ్. ఆశీర్వాదం. హ్మ్. గాలి అంటే మనకు ఆశీర్వాద తత్వం. అంటే ఏదైనా గానీ మనం ఏదైనా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం చూడంగానే ఎంత సంతోషం వస్తుంది. ఆ స్వరూపమే గణపతి స్వరూపం. బ్రహ్మానంద స్వరూపమే గణపతి. తర్వాత అగ్నితత్వ స్వరూపం. అగ్నితత్వ స్వరూపం ఏంటంటే గొడ్డలి. హ్మ్. స్వామివారి చేతిలో గొడ్డలి ఉంటుంది. పాశం కూడా ఉంటుంది. ఈ 2 అగ్నితత్వమైనటువంటి ఆయుధాలు. అంటే ఏంటంటే ఎవరికైనా కూడా కోపం వస్తే ఎవరైనా ఆయుధాన్ని విసిరేస్తారు. అట్లానే ఇక్కడ తన యొక్క మూషికాసురుడు సంహారం గాని, తర్వాత గజాసురుడు లాంటి రాక్షసుల్ని దునుమాడడానికి అనేక మనకు మనుషుల యొక్క షడ్వర్గులుంటాయి. ఈ షడ్వర్గుల్ని కూడా సంహరింపజేశాడు ఆ యొక్క గణపతి. పాశం కూడా ఉంటుంది. ఆ పాశమే విడనాడండిరయ్యా, ఈ జీవిలో మీరు ఉన్నంత కాలం ఉండండి జీవితం. దీని ఆనందాన్ని గడపండి. తద్వారా 10 మందికి ఆనంద స్ఫూర్తిదాయకంగా ఇవ్వండి అనేది నిమజ్జన ప్రధానోత్సవం. తద్వారా మోక్ష పదం పొందండి, విష్ణుమూర్తి అనుగ్రహం పొందడం. అంటే గణపతి ఎప్పుడైతే అనంత చతుర్దశి జరుగుతుందో హ్మ్. విష్ణుమూర్తి సర్పరూపంలో వస్తాడు. అక్కడ అనంత స్వరూపం అంటే సర్పరూపంలో స్వామివారు వస్తాడు విష్ణుమూర్తి. ఆ యొక్క స్వరూపాన్ని మనం ఆరాధన చేసి అక్కడ నిమజ్జనోత్సవాన్ని చేస్తాము. అంటే ఈ విధంగా మనం ఎప్పుడు కూడా అనురాగంగా అందరితోనూ కూడా కలివిడిగా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఈ నిమజ్జనోత్సవాన్ని చేసుకోవాలి.